ఆదిలాబాద్లో నీటి కొరత తీవ్రమైంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నా పనుల్లో మాత్రం శూన్యం. మారుమూల గ్రామాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బేల ప్రజలు. మా సమస్యలు తీర్చండి మహాప్రభు అంటూ ఏఎన్ఎన్ న్యూస్తో గ్రామ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అక్కడి పరిస్థితులేంటో ఓసారి చూద్దాం. మీరు చూస్తున్నది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గణేష్పూర్ గ్రామం. ఇక్కడ ప్రజలు రోడ్డు, త్రాగునీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఏఎన్ఎన్ న్యూస్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక స్వాతంత్ర్యం వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేశం మనది. కానీ ఇప్పటికీ కూడా గిరిజన గ్రామాలకు త్రాగడానికి మంచినీరు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే రోడ్డు మార్గాలు లేవు. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్నారే తప్ప అమలు పరచడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ కొరకు మేము కొంచెం పరిశాన్ అవుతున్నాము. నీరు ఒక కాండం అయిపోయింది. ఈడు మేము ఇప్పుడు ఒక పేషెంట్ అయితే మేము బండి మీద తీసుకుపోయినాము. అయితే పొంగ నడమల మా బాత అయిపోయింది. మరి ఈ కోసం మేము మీకు చెప్తున్నాం కలెక్టర్ సాబ్కు. మా నీళ్ళు పరిశాన్ ఉన్నది. నీళ్ళకు మా బోరు ఉన్నది, ఒక బోరు ఉన్నది కానీ అది మాకు పని చేస్తలేదు. దాంతో బీమార్ అవుతున్నాము. అది సురుకులు వేస్తున్నది. వేరే ఊరోళ్ళు వచ్చినా కానీ మా ఊరు వీళ్ళు అవుతలేరు. మేము ఇక ఎట్లనో ఈడ ఈ తక్లీఫ్ భోగాల్సి ఉంటున్నాము. ఇక అడవి శాఖలు ఉన్నాయి మా జంగలని. మాకు బీసీ క్యాస్టులని మాకు ఏం సహాయత ఇస్తలేరు సర్కార్. కానీ మేము బీసీ కాము. మా ఇంట్లో ఎస్టీఎల్ సుఖం ఉన్నారు. 5 ఇండ్లు ఎస్టీఎల్ సుఖం ఉన్నాయి. మరి మాకు సిసి రోడ్లు కావాలా, మాకు మా పెద్ద రోడ్లు కావాలా, మాకు నీళ్ళు సమాచారాలు కావాలా, మాకు ఇళ్ళ సమాచారాలు కావాలా. మాకు ఏ వాళ్ళు వచ్చి చూస్తలేరు సార్. గణేష్పూర్లో ఏ చిన్న పని ఉన్నా వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయ్పూర్ తండా గ్రామంలో మొత్తంగా 30 ఇండ్లు ఉండగా 150 మంది జనాభా ఉన్నారు. ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన పాయల శంకర్ ఎన్నో ఉచిత హామీలు ఇచ్చారని, తీరా గెలిచాక మొహం చాటేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా గణేష్పూర్ తండాలో ఇప్పటికీ డోలిమోతలే తప్ప అంబులెన్సులు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే కాడెద్దులే తమకు దిక్కంటున్నారు అక్కడి ప్రజలు. साल झाले सर. आमचे मायबाप येतं आम्हाला जन्म झाला. जन्म होऊन सानी आम्ही लगेच फिरलो. काँग्रेस संघ फिरलो, तेलुगू देशम संघ फिरलो, सर्व संघ फिरलो. आमचा समज तसंच आहे, रोड बी तसंच आहे. और पुन्हा पाण्याची प्रॉब्लेम होत आहे, पाणी खराब होत आहे म्हणून म्हणत आहे लोक. तर आम्हाला समस्या एवढं तसंच झालं. मी बुड्ढा झालो आता, मला चालणं होत नाही, मला दिसत नाही बरोबर सर. नाही तर मी लगेच फिरणार माणसो. का करू आता, मला चालणंच होत नाही. आता सर्वाला नमस्कार सारले म्हणतो की माझा नमस्कार आहे सर. जे बालबच्चे आहे आमचं काहीतरी थोडा कृपा करा गरीबावर. आमचे रोड तसं होऊन आहे. आमचं पाणी प्रॉब्लेम आहे. बुड्ढा झालो फिरू. मला आता दिसत नाही, चालणं होत नाही. पोटे बाटे आहे, काम होत नाही आहे. काहून सर माझा नमस्कार तेवढा आहे की माझा काम माझ्या रायपूर तांडाले काम करून द्यावं म्हणून माझा विनंती आहे. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలుగా చెప్తున్నారు ఎమ్మెల్యే పాయల శంకర్. కానీ అభివృద్ధి ఫలాలు తమ వరకు చేరటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతూ ఉన్నా తమ గ్రామానికి మాత్రం సీసీ రోడ్లు రావటం లేదని, అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేదు. మిషన్ భగీరథ ట్యాంకు పేరుకే ఉంది కానీ 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. గిరిజనులకు రోడ్లు, నీళ్ల సౌకర్యాలు కల్పించండని స్థానికులు కోరుతున్నారు. ఒక్క బోరు నీళ్లను త్రాగడానికి ఉపయోగిస్తే కడుపు మంటగా ఉంటుందన్నారు గ్రామస్తులు. ఇతర గ్రామాలకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు తమకు కూడా కల్పించాలని గణేష్పూర్ గ్రామస్తులు కోరుతున్నారు.
हमारे पाणीच्या रोडाचा परेशान आहे. आज आमची सेक्टी तुटलेली आहे. आम्ही लगेच फिरलो, हर ऑफिसर लीडर संघ फिरलो, सर्व पाहिलो, पण कामं नाही झाले. आता आमची दशा असून गेली. आता आम्हाला चालणं होत नाही. एवढी आमची ॲडजस्ट करावं, गव्हर्नमेंट सरकारनं करावं आमची. ते कोणताही आमची फिरायचे वगैरे फिरले, पण आमच्याशी आता फिरणं होत नाही. आमची चर्चा कुठं लागत नाही आहे. बे आहे का बे याला पडून आहे. हमारे कोणी लक्ष करून पाहत नाही आहे. यातून रायपूर तांडापासून गणेशपूर जावं तर पैदल जावं, बंडी बैलांना नेला तर काही हालचा ब्या हळून जात आहे. या पाण्याच्या ह्या रोडाच्या बहुत परेशान आहे. आम्हाला कसं येऊन बोलून जाव. आम्ही इथं भारतमध्ये स्वतंत्र आता येणं होत नाही आहे, पण आमच्याशी पायनं होणार नाही, देखत नाही, काही नाही. कसं करावं. గణేష్పూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నోసార్లు ఐటీడీఏ అధికారులను విన్నవించినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు గ్రామస్తులు. గిరిజనులకు మాత్రం రోడ్లు, నీటి సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి మండలం, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు అక్కడి గ్రామస్తులు. కనీసం అధికారులు ఎప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని రోడ్లు వేయించాలని కోరుతున్నారు. बोरिंगचं पाणी खराब येते, पूर्ण रोड खराब आहे. पूर्ण आम्हाला वोट येते, मागायला येते, वोट मागायला येते. रोड देतो म्हणते, तुम्हाला घर देतो म्हणते, घर नाही देत. आम्हाला येऊन नाही फात. वोट तर लगेच वर्ष झाले म्हणून पूर्ण हटून गेले, पण वोट झालं तरी आम्हाला रोड नाही देत. रोडची पाणी पूर्ण डाग पोटामध्ये बी असंच पडते, भांड्याला बी असंच लागते. पूर्ण पांढरं पाणी येते, पूर्ण डाग पडते. ते पूर्ण गिटन बसल्यावर आम्ही एकच सांगतो की आता आमच्या गावाला एक बार येऊन फावा. आमची समस्या कशी आहे ते तुम्हाला समजते. एक बार येऊन आमच्या गावाला फावा तुम्ही. జిల్లా కలెక్టర్ సార్, మా గ్రామం పరిస్థితి ఒక్కసారి చూడండి సార్ అంటూ ఏఎన్ఎన్ న్యూస్కు తమ గోడు వెల్లబెచ్చుకున్నారు గణేష్పూర్ గ్రామస్తులు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి ప్రజల సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు.